మంచి పింక్ అండి, బేబీ పింక్ కి రెడ్ కలర్ బార్డర్ అనేది వచ్చింది. మీడియం సైజ్ బార్డర్ అండి. శారీ అంతా కూడాను చూడండి. ఇప్పుడు ఇది ఫోల్డింగ్స్ లో కూడా మనకి చాలా డిఫరెన్స్ అనేది అయితే ఉంటుందండి. ఫోల్డింగ్స్ లో కూడాను ఫోల్డింగ్స్ ఇలా బిగ్ ఫోల్డింగ్ చేయాలి అంటే చార్జెస్ కూడా ఎక్కువ తీసుకుంటారండి. ఈ ఫోల్డింగ్ లో ఉన్న శారీస్ కి కాస్ట్ కూడా మనకి ఎక్కువే పడుతుంది. ఈ విధంగా మీకు జరీబై పట్టు శారీ అండి. ఇదంతా కూడా కంచి ప్రీమియం సెమీ పట్టు శారీ. మీరు చూసుకున్నట్టయితే ఇది పళ్ళు పార్ట్ వస్తుంది ఈ విధంగా, అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా మీకు జరీ బ్లౌజ్ అనేది వస్తుంది. ఈ విధంగా మీకు బార్డర్ అనేది వస్తుంది. కిందన గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చిందండి. శారీ అంతా కూడా మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా గ్యాప్ బార్డర్ స్టైల్ వచ్చింది. కడ్డీ వచ్చింది, ఇక్కడ ఏమొచ్చి పీకాక్ స్టైల్, ఇదంతా రుద్రాక్ష బుట్ట అండి. ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా మీకు ఇదంతా కూడా మీనాకారి అనండి. శారీ అంతా కూడాను సిల్వర్ తోని ఈ ఫ్లవర్స్ అనేవి హైలైట్ చేశారండి. శారీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి. మంచి బేబీ పింక్ కి కాంట్రాస్ట్ కలర్ అండి, మెరూనిష్ కలర్ శారీ అండి. మెరూన్ కలర్ వచ్చింది. మెరూన్ అనకూడదు, రెడ్ అనాలి. దీనికి మనం ఈ విధంగా బ్లౌజ్ అనేది కూడా హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చండి. హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ వద్దు అని అనుకుంటే ఈ శారీకి మీరు ఈ విధంగా మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది కూడా హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే ఉంటుంది, హ్యాండ్స్కి ఈ విధంగా వస్తుంది, ఫ్రంట్ అయితే ఈ విధంగా క్రాస్ కటింగ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా శ్రావణ మాసం కాబట్టి ఇమీడియట్లీగా మీరు శారీ విత్ బ్లౌజ్ పర్చేస్ చేసుకుంటే హ్యాపీగా మీరు స్టిచ్చింగ్ కూడా ఇమీడియట్లీగా చేసుకొని మీరు ఈ శ్రావణ మాసానికి వేర్ చేయొచ్చు అని చెప్పి ఒక ఉద్దేశంతో మీకు ఈ విధంగా బ్లౌజ్తో కూడా చూపిస్తున్నానండి. బట్ నేను పెట్టే శారీ యొక్క కాస్ట్ అయితే మాత్రము ఓన్లీ శారీ కాస్టే పెడుతున్నానండి. బ్లౌజ్ కాస్ట్ అయితే పెట్టట్లేదు. బ్లౌజ్ కావాలి అని అనుకుంటే శారీ బుక్ చేసుకున్నప్పుడు మీరు బ్లౌజ్ గురించి అడిగితే బ్లౌజ్ కాస్ట్ కూడా చెప్తామండి. జస్ట్ శారీ యొక్క కాస్ట్ వచ్చేసరికి మీకు 3500 రూపీస్ అండి. 3500 రూపీస్ శారీ యొక్క కాస్ట్ వచ్చేసరికి మోర్ దెన్ 5000 సేల్ అవుతున్నదండి. ఇంకా షోరూమ్స్లో అయితే అసలు